దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులకు కనీసం 35,000 జీతాన్ని ఇవ్వాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి, వేతన బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు ఏలూరు జిల్లాలో కూడా ఆ వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేస్తున్నారు. ఏదైతే అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కార్మికులు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా ప్రతి కార్మికుడు కూడా కనీస వేతనం 35,000 ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం. మనతో పాటు నాతలు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏం చెప్తారండి? అంటే ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకి ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇస్తున్నాయి, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుతున్న పరిస్థితి. కార్మికుల గురించి ఏం చెప్తారు? 44 కోట్లని 4 కోట్లుగా విభజించి యజమానికి లాభం కలిగేటట్లుగాను ఇటు వర్కర్కి నష్టం కలిగేటట్లు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ 4 కోట్లని రద్దు చేసి అసలు 44 కోట్లు ఎలా వచ్చినాయంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడి సంపాదించినవి. మన వాళ్ళు వచ్చిన తర్వాత ఆ కోట్లన్నింటినీ తీసేస్తున్నారు. అది ఇప్పుడే మన ప్రభుత్వాల యొక్క వైఖరి. ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వాలకి ఏం చెప్తారంటే కార్మికుల గురించి ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అమలవుతున్న పరిస్థితులు ఏం చెప్తారంటే ఈ వేతన బోర్డుకు సంబంధించి దాన్ని వెంటనే అమలు చేయాలండి. వేతన బోర్డుని నియమించాలి, కనీస వేతనాలు అమలు చేయాలి, 35,000 కనీస వేతనం ఉండేటట్లుగా చేయాలి. అది దాన్ని అంతటినీ కూడాను ఎన్నో లెక్కలు వేసి ఒక కుటుంబం బతకాలి అంటే 35,000 కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని మిగతా దేశాలన్నీ అమలు చేస్తున్నాయి, కానీ మన దేశంలో అమలు చేయట్లేదు. చాలా దారుణం. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడాను 35,000 కనీస వేతనం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కూటమిలో టీడీపీ కానీ జనసేన బీజేపీ కలిసి పనిచేస్తున్న పరిస్థితి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారంటే దీని గురించి? రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా నిర్లక్ష్యంగా ఉంది కార్మికులు కనీస వేతనాలు ఇవ్వటంలో. ఇవాళ అంతేకాకుండా కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ దేశంలో పెట్టుబడిదారులే సంపద సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేలు చేయాలని చెబుతున్నారు తప్ప అసలు వాస్తవంగా సంపద సృష్టించేది కార్మిక వర్గం. కార్మికుల యొక్క శ్రమశక్తి లేకుండా ఏ వస్తువు కూడా ఉత్పత్తి కాదు. కాబట్టి కార్మికులు శ్రమ చేసే కార్మికుల యొక్క సంక్షేమం గురించి ఆలోచించకుండా వాళ్ళు ఏం చెబుతున్నారు, కార్పొరేట్లకి మరిన్ని లాభాలు రావడం కోసం ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం వీళ్ళంతా ఏం చెబుతారు, 70 గంటల నుంచి 100 గంటలు కార్మికులు పనిచేయాలి వారానికి అని చెప్తున్నారు. అంటే కార్మికులు శ్రమపడి కష్టపడి పనిచేయాలి, తక్కువ వేతనాలు తీసుకోవాలి, ఎక్కువ పనిచేయాలి, సంపదను బాగా సృష్టించాలి, సమాజం అభివృద్ధి చెందుతుంది అని చెబుతున్నారు. అంటే కార్మికులు కుటుంబాల అర్ధాకలతో పస్తులుండి సంపదను సృష్టిస్తాయి, పెట్టుబడిదారులు వాళ్ళ వైభోగం చూపించుకోవడానికి ఆ రకమైనటువంటి విధానాలను అనుసరిస్తున్నారు. అందుకే ఇవాళ అనేక దశాబ్దాల పాటు భారతదేశంలో కార్మిక వర్గం సుదీర్ఘంగా పోరాటాలు చేసి, త్యాగాలు చేసి, ఆత్మార్పణ చేసి, తుపాకీ గుళ్ళకు బలై కార్మిక చట్టాలు 40 కార్మిక చట్టాలు సాధించుకుంటే ఇవాళ వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అని చెప్పి తీసుకొచ్చి పెడుతున్నారు. ఉన్న హక్కులన్నీ కూడా పోతున్నాయి. ఇవాళ ప్రమాదం జరిగితే వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్ట్ రద్దు అయిపోతుంది, అలాగే సంక్షేమ బోర్డులు రద్దు అయిపోతున్నాయి ఈ కొత్త కోడ్ల వల్ల. వాటిని ఏదో ఒక రోజు ఇవాళ అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తుంది. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సహకరిస్తుంది. అందులో భాగమే ఈ రాష్ట్రంలో 15 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెంచట్ల. 15 సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి కనీస వేతనాలని ఇవాళ మన రాష్ట్రంలో కార్మికులు తీసుకుంటున్నారు. అంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. 73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్స్ అంటారు, వాటిల్లో పనిచేసేటువంటి 50 లక్షల మంది కార్మికులు ఇవాళ జీతాలు పెరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి అట్లానే నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరగకుండా ఉంటున్నాయా? ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెరిగేటువంటి ధరలకు హద్దు లేదు, వాటిని అదుపు చేసే నాదుడు లేడు. మరి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కార్మికుల యొక్క వేతనాలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేయాలి. వాస్తవానికి 2 సంవత్సరాలకి వేయాలి, కానీ 5 సంవత్సరాలు అంగీకరించారు అందరూ. అందువల్ల ఈ 5 సంవత్సరాలకి రివైజ్ చేసినటువంటి వేతనాలని వాళ్ళ 15 సంవత్సరాలైనా రివైజ్ చేయట్లా. కనీసం వాళ్ళ కొత్తగా ప్రభుత్వం వచ్చి 10 మాసాలైంది. ఈ రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డుని వేయలే, చైర్మన్ లేడు, దానికి బోర్డు సభ్యులు లేరు. అందువల్ల కార్మిక సంఘాలతో యాజమాన్యాలతో కూడినటువంటి ఈ బోర్డు సిఫార్సు చేస్తేనే వేతనాలు పెంచాలి. చట్టం ఒప్పుకోదు, లేకపోతే కోర్టులు కొట్టేస్తున్నాయి, మేము కోర్టులకు వెళ్ళినాం. అందువల్ల ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ రాష్ట్రంలో కనీస వేతనాల బోర్డుని వేయాలి, కనీస వేతనాలు పెంచాలి. దేశవ్యాప్తంగా కనీస వేతనాలు 35,000 ఉండాలని చెప్పి ఏఐటీసీ బెంగళూరు వర్క్షాప్లో నిర్ణయం చేసింది. ఆ మేరకు దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసి
35,000 కనీస వేతనం సాధించుకునేదానికి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని భవిష్యత్తులో చేపట్టబోతున్నాం. అందుకు కార్మికులు సహకరించాలి. ప్రభుత్వం కూడా ఇవాళ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని వారు కనీస వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ఇది మొత్తంగా ఏటీసీ నేతలందరూ ఒకటే చెప్తున్నారు. అయితే గత 15 నెలల నుంచి కూడా వేతన బోర్డు ఎక్కడ కూడా అమలు నియమించిన పరిస్థితి లేదు. ఏదైనా సంపద సృష్టించాలి, ఖచ్చితంగా దానికి శ్రామికుల శక్తి అవసరం. కానీ అటువంటి శ్రామికులని పక్కన పెట్టి కార్పొరేట్ శక్తులకు పెంచిపోసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వేతన బోర్డును వెంటనే నియమించాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మీడియా చంటితో మన టీవీ ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.